నిగ్గు తేలాల్సిందే, నిలదీసి మాట్లాడాల్సిందే అని ఎన్టీ రామారావు గారు ఆ రోజే చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు దాన్నే పాటిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారనే టాక్ జిల్లా అంతా ఉంది. ఈ మాదిరి అవినీతి జరుగుతోంది. దీన్ని మేమంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సభల ద్వారా మీ ద్వారా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కో లెటర్ పేపర్ 20,000, 30,000 నుంచి అదే మెయిన్ ప్రాంతం అయితే 5 లక్షల వరకు అమ్మినారు. ఒక్క లెటర్ పేపర్ మంచి స్థానానికి రాసియాలంటే 5 లక్షలు, గ్రామీణ ప్రాంతం అయితే 30,000. ఇంత అవినీతి జరుగుతూ ఉంది. మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు మనకు అప్పగించిన బాధ్యత, ప్రతి స్థాయిలో అధికారిని, నాయకుడిని నిలదీయండి. మన ప్రభుత్వం యొక్క స్వచ్ఛత కాపాడండి. పవన్ కళ్యాణ్ నిగ్గు తేలాల్సిందే, నిలదీసి మాట్లాడాల్సిందే అని ఎన్టీ రామారావు గారు ఆ రోజే చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు దాన్నే పాటిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారనే టాక్ జిల్లా అంతా ఉంది. ఈ మాదిరి అవినీతి జరుగుతోంది. దీన్ని మేమంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సభల ద్వారా మీ ద్వారా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కో లెటర్ పేపర్ 20,000, 30,000 నుంచి అదే మెయిన్ ప్రాంతం అయితే 5 లక్షల వరకు అమ్మినారు. ఒక్క లెటర్ పేపర్ మంచి స్థానానికి రాసియాలంటే 5 లక్షలు, గ్రామీణ ప్రాంతం అయితే 30,000. ఇంత అవినీతి జరుగుతూ ఉంది. మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు మనకు అప్పగించిన బాధ్యత, ప్రతి స్థాయిలో అధికారిని, నాయకుడిని నిలదీయండి. మన ప్రభుత్వం యొక్క స్వచ్ఛత కాపాడండి. పవన్ కళ్యాణ్ నిగ్గు తేలాల్సిందే, నిలదీసి మాట్లాడాల్సిందే అని ఎన్టీ రామారావు గారు ఆ రోజే చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు దాన్నే పాటిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారనే టాక్ జిల్లా అంతా ఉంది. ఈ మాదిరి అవినీతి జరుగుతోంది. దీన్ని మేమంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సభల ద్వారా మీ ద్వారా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కో లెటర్ పేపర్ 20,000, 30,000 నుంచి అదే మెయిన్ ప్రాంతం అయితే 5 లక్షల వరకు అమ్మినారు. ఒక్క లెటర్ పేపర్ మంచి స్థానానికి రాసియాలంటే 5 లక్షలు, గ్రామీణ ప్రాంతం అయితే 30,000. ఇంత అవినీతి జరుగుతూ ఉంది. మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు మనకు అప్పగించిన బాధ్యత, ప్రతి స్థాయిలో అధికారిని, నాయకుడిని నిలదీయండి. మన ప్రభుత్వం యొక్క స్వచ్ఛత కాపాడండి. పవన్ కళ్యాణ్